హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలు స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు మనం చూడబోయేది రాబోయే దీపావళికి దీపాలను మనం చక్కగా ఎలా అలంకరించుకోవచ్చో చూద్దాం. అది కూడా చాలా ఈజీగా అండి. 5 నిమిషాల్లో మనం చక్కగా అలంకరించుకోవచ్చు. మీరు ఇప్పటి వరకు ఎక్కడా చూడని విధంగా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. కానీ చూడడానికి చాలా గ్రాండ్గా, చాలా అందంగా, చక్కగా ఉంటుంది. ముందుగా మనకి కావాల్సింది ఒక స్టీల్ ప్లేట్ అండి. కొద్దిగా లోతున్న ఒక స్టీల్ ప్లేటు, అలాగే చూడండి డబుల్ సైడ్ టేప్ అండి. టేప్ని ఇలా కట్ చేసుకుంటూ ప్లేట్కి చుట్టూ ఇలా అంచు పైన అంటించాలి. కొద్దిగా అంచు ఉన్న ప్లేట్ తీసుకోండి, అప్పుడే మనకి టేప్ ఇలా అంటించడానికి వీలవుతుంది. ఈ డెకరేషన్ అనేది చాలా సింపుల్ అండి. ఈ వీడియోని మీ పిల్లలకి ఒక్కసారి చూపించారంటే వాళ్ళే చక్కగా అలంకరిస్తారు. ఇప్పుడు ఇంకా చూడండి, చామంతి పువ్వుని కాడ ఇలా కట్ చేసి చక్కగా ఆ టేప్ పైన అంటించాలండి. కాడని ఇలా నీట్గా సిజర్తో కట్ చేస్తే చక్కగా అంటించవచ్చండి. నేను చూడండి ఒక్కొక్క పీస్కి టేప్ ఇలా తీస్తూ వెంటనే పువ్వులు అనేది అంటిస్తున్నాను. ముందుగానే నేను మొత్తం అంతా టేప్ తీసేయలేదండి. ఒక్కొక్క పీస్కి ఇలా టేప్ తీసుకుంటూ చక్కగా పువ్వులన్నీ అంటించుకుంటే మనకి వెంటనే స్టిక్ అయిపోతాయండి. మనకి తర్వాత తీసినా కూడా పువ్వు రాదు. మీరు ముందే చక్కగా ఒక ఐడియాతో అంటించండి. పువ్వులు మొత్తం అంటించిన తర్వాత చూసారా, ప్లేట్ని మనం ఇలా కిందకి పైకి కదిలిస్తున్నా సరే ఒక్క పువ్వు కూడా ఊడదండి. చక్కగా మనకి 2-3 రోజులైనా సరే ప్లేట్ నుండి ఒక్క పువ్వు కూడా ఊడిపోదు. దీన్ని పూర్తిగా రెడీ అయిన తర్వాత ఎవరైనా చూసారంటే మనం చాలా కష్టపడి డెకరేట్ చేసామనుకుంటారండి. ఎందుకంటే అంత అందంగా ఉంటుంది. ఈ ప్లేట్లో నేను ఇప్పుడు వాటర్ పోస్తున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ వాటర్ క్యాండిల్స్ తయారు చేసుకుందామండి. దానికోసం మనకు కావాల్సింది ఇలాంటి మందపాటి ఒక కవర్ కావాలి. ఈ కవర్ని మనకి చిన్న చిన్న పీసెస్గా ఇలా కట్ చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకోవాలండి. ఈ కవర్కి చూడండి వత్తిని ఇలా తొడగాలి. తొడిగేసి మనకి ఎక్స్ట్రా ఉన్న వత్తిని కూడా కట్ చేయాలండి. ఎందుకంటే మనకి ఎక్కువగా బార్ ఉండాల్సిన అవసరం లేదు. ఈ వత్తిని ఇప్పుడు ఇలా నూనెతో తడుపుకోవాలండి. ఇలా తడిపేసి వాటర్లో కొద్దిగా ఆయిల్ వేసి ఈ ఒత్తిని వెలిగించుకోవాలి. నీళ్ళల్లో పైకి తేలే క్యాండిల్స్ కూడా దొరుకుతాయండి. అవి తెచ్చైనా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఐడియా కోసమని నేను ఆయిల్ అనేది చాలా తక్కువగా యూజ్ చేశానండి. మీరు దీపం ఎక్కువసేపు వెలగాలనుకుంటే నూనె కాస్త ఎక్కువగా వేయండి. ఇంకాస్త అందంగా ఉండాలని గులాబీ రేకుల్ని ఇలా నేను వాటర్లో వేశాను. చూసారుగా, చాలా అందంగా ఉందండి. ఎంత సింపుల్ ఐడియా, ప్రతి ఒక్కరూ కూడా ట్రై చేయొచ్చు. ఇదే విధంగా నేను గాజు బౌల్ కూడా డెకరేట్ చేశానండి. ఇక్కడైతే చూడండి గులాబీ రేకుల్ని ఇలా అంటించానండి. ఇలాగైతే చాలా తక్కువ పూలతో డెకరేట్ చేసుకోవచ్చండి. నాకైతే ఇక్కడ 4 గులాబీలు సరిపోయాయి. ఈ బౌల్ కూడా రెడీ అయ్యాక చూపిస్తాను చూడండి. చాలా బాగుంటుందండి. చాలా చాలా సింపుల్గా, చాలా తక్కువ టైంలో మనకి హడావుడి పడకుండా అందంగా డెకరేట్ చేసుకోవచ్చు. ఈ బౌల్లో కూడా ఇలా వాటర్తో నింపి గులాబీ రేకులు వేస్తున్నాను చూడండి. గులాబీలు చక్కగా మీరు మంచి కలర్ కాంబినేషన్ తీసుకుంటే చాలా అందంగా ఉంటుంది. ప్రతిదానికి కూడా దీపం తప్పనిసరేమి కాదండి. ఇలా జస్ట్ ఫ్లవర్స్తో కూడా డెకరేట్ చేసుకుని అలా వదిలేయచ్చు. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.